అందరికీ నా నమస్కారాలు. వికసిత్ భారత్ మోదీ గారు 3.0 ఏదైతే పాలనలో మొన్న ఫిబ్రవరి 1 నాడున మన గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో 53,47,000 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 2 ప్రత్యేకతలు ఉండే. ఒకటి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తొలిసారి మన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆదివారం నాడు పార్లమెంట్ నడుస్తూ ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. రెండవది, ఒక మహిళగా మన గౌరవనీయులైన మన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఇది 9వ వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నారీ శక్తి అనే ఒక అంశంపై మహిళలని సశక్తీకరణ చేయాలి అనే ఒక ఆలోచనతో మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో మాట్లాడటమే కాకుండా మాటల్ని నడవడికలను కూడా ఆచరణలో కూడా పెట్టడం అన్నది దీనికి నిదర్శనంగా భావిస్తూ వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో వాటికి మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రపంచ స్థాయిలో 4వ ఆర్థికంగా అతిపెద్ద దేశంగా నిలబెట్టడమే కాకుండా ఇప్పుడు ఈ దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ మరియు ఒక సమతుల్యతతో నిలబడే దిశగా దాన్ని ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నాను. ఈ యొక్క బడ్జెట్లో యువతకి, మహిళలకి, మరీ ముఖ్యంగా ఏదైతే చిన్నతర పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద పీట వేయడం జరిగింది. ఒక పక్క ఆత్మనిర్భర్ భారతే కాకుండా ఏదైతే సంస్కరణలు వారు ఆదాయ పన్నులో కానివ్వండి, మరి జిఎస్టీలో కానివ్వండి, వారు గత కొంత సంవత్సరాల నుంచి వస్తున్నారో ఆ సంస్కరణలు ఇంకా కొంత వేగవంతం చేస్తూ మరి కొనుగోలు శక్తి ఏదైతే ఉన్నదో పెంచే విధంగా, ప్రత్యేకించి తరగతి వారికి కొనుగోలు శక్తి పెరిగే దిశలో మరి మన ఏదైతే బడ్జెట్ మన ఒక ఆర్థిక మన వృద్ధి రేట్ ఏదైతే ఉన్నదో అది పెరుగుదల దిశగా దానికి తోడ్పడేదానికి ఈ బడ్జెట్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మనము గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదైతే డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో వారి యొక్క దీంట్లో 16వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి యొక్క మార్గనిర్దేశంలో 41% అంటే దాదాపు 1,45,000 కోట్లు ఏదైతే ఉన్నదో రాష్ట్రాలకి అందించడం జరిగింది. ఒక గ్రాంట్ రూపాన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి వారికి అందించడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకించి ఈసారి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయటం జరిగింది. దానికి గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనలో రోడ్లు కానీ, హైవేలు కానీ, రైల్వే అంశంలో కానివ్వండి, అదేవిధంగా అనేక విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఎన్డీఏ కూటమిలో మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున వారు ఆదుకోవటం జరిగింది. 3 హై స్పీడ్ రైల్ నెట్వర్క్లు ఏవైతున్నాయో దేశవ్యాప్తంగా కూడా 7 హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ అనేది వారు శాంక్షన్ చేస్తే ఈ బడ్జెట్ ద్వారా మన రాష్ట్రంలోనే 3 హై స్పీడ్ నెట్వర్క్లు ఏదైతున్నదో రైల్ నెట్వర్క్ అనేది వారు అందించడం జరిగింది. హైదరాబాద్ నుంచి అటు చెన్నైకి ఒక రైల్ నెట్వర్క్, హైదరాబాద్ నుంచి అటు బెంగళూరుకి ఒక రైల్ నెట్వర్క్ మన రాష్ట్రం మీదకి వెళ్తూ, మరి బెంగళూరు నుంచి చెన్నైకి ఒక హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఏదైతున్నదో అది మన రాష్ట్రానికి మనకి ఇవ్వటం అన్నది నిజంగా మనకు ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను.
అదే కాకుండా రహదారుల విషయంలో కానివ్వండి, మీరు కానీ తీసుకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆల్రెడీ ఒక హైవే ఉంటే ఒక ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నూతనంగా అదనంగా శాంక్షన్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ ద్వారా. ఇవి కాకుండా చెన్నై నుంచి కోల్కతాకి ఏదైతే ప్రస్తుతం ఉన్న హైవేకి ఏదైతే ఉన్నదో దానికి కూడా ఒక సపరేట్గా ఒక ఎక్స్ప్రెస్ వే అన్నది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది అది కూడా మనకు మన రాష్ట్రం పై నుంచి కూడా వెళ్ళటం జరుగుతుంది. అది కాకుండా ప్రస్తుతం ఉన్న దాదాపు 18,000 కోట్లతో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అది మన రాష్ట్రం నుంచి కూడా చిత్తూరు వైపు నుంచి కూడా మనం వెళ్తున్న విషయం మనకు కూడా తెలుసు. ఆ ఒక ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపు ఒక గంట లోపలే చిత్తూరు వాసులు ఏదైతే ఉన్నదో బెంగళూరు కానీ అటు చెన్నైకి కానీ వాళ్ళు ప్రయాణం చేసుకోవచ్చు. మరి ఇదే కాకుండా పెద్ద మున్సిపాలిటీలని వాళ్ళ మౌలిక వసతులు పెంచే దిశలో వారి అక్కడ సదుపాయాలు కల్పన విషయంలో ఈ బడ్జెట్ ద్వారా దాదాపు 1,00,000 కోట్లు ఏవైతున్నాయో మన దేశవ్యాప్తంగా పెద్ద మున్సిపాలిటీలకి అందించడం జరిగింది. ఒక 1,000 కోట్ల రూపాయలు ప్రతి మున్సిపాలిటీకి బాండ్ల రూపం ద్వారా వారికి ఇస్తూ ఆ 1,000 కోట్లలో దాదాపు 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం అన్నది వారికి ప్రోత్సాహ దిశగా వారు కూడా దాంట్లో కలిపి ఇవ్వటం జరుగుతుంది. మనకు అందరికీ తెలుసు, మొన్ననే విబీజీ రామ్జీ అన్నది ఒక పథకం ఏదైతే ఉన్నదో ఇంతకుముందు గతంలో మనము ఏదైతే ఉపాధి హామీ పథకం అని మనకు తెలుసో దాన్ని మారుస్తూ కొత్త పథకం అదే స్థానంలో విబీజీ రామ్జీ అన్నది ఎంతో పారదర్శకతతో కింద క్షేత్రస్థాయిలో ఇంకా అకౌంటబిలిటీతో పేదవాడికి ఆదుకునే విధంగా 100 రోజులు ఇంతకుముందు గతంలో ఉపాధి కల్పిస్తుంటే దాన్ని 125 రోజులు పెంచుతూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చేదో ఆ ఒక పథకానికి పెద్దపీట వేయటం అన్నది విశేషంగా మన బడ్జెట్లో ఈసారి బడ్జెట్లో చూసుకోవటం జరుగుతుంది. మన మిత్రుల మనకి తెలుసు, గత సంవత్సరంలో 2022-25లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద 86,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు విషయ పరిజ్ఞానం తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వము వారి వాటా తగ్గించుకోవాలనేసి ఈ ఉపాధి హామీ పథకాన్ని పల్సన చేయాలనేసి ఒక దుష్ప్రచారం అనేది వారు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో ఈ సంవత్సరం ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏదైతే ఉన్నదో ఆ విబీజీ రామ్జీ స్కీమ్ కింద 96,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటాగా వారు అందించడం జరుగుతుంది. కేవలం 96,000 కేంద్ర ప్రభుత్వం వాటాగా అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటా 60% ఉంటుంది. 40% ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వాల వాటా కానీ కలుపుకుంటే 1,60,000 కోట్లు ఏదైతే ఉన్నాయో విబీజీ రామ్జీ కింద గ్రామీణ ప్రాంతాల్లో వారికి అక్కడ రోడ్ల విషయంలో కానివ్వండి, వారికి మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, త్రాగునీటి కానీ లేకపోతే రైతాంగానికి వ్యవసాయ రంగానికి వాటికి నీటి విషయంలో నీటి కుంటలు కానివ్వండి, పనికి అందించడం విషయంలో కానీ వారికి గత సంవత్సరంలో పోల్చుకుంటే 200% పెంచుతూ గణనీయంగా వారు కేటాయింపు జరగడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా మన ఆడపిల్లలకి వారు ఎంతోమంది పిల్లలు వాళ్ళు ఉత్తీర్ణులై మంచి కాంపిటేటివ్ కాలేజెస్కి అడ్మిషన్లు తెచ్చుకున్నా కూడా వారు హాస్టళ్ళు వారు అక్కడ ఫీజు డబ్బు అనేది వాళ్ళు దాన్ని భరించలేకుండా వారు ఆ ఒక ఉన్నత విద్యని అభ్యసించలేకపోతున్నారన్న ఒక ఆలోచనతో మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రతి జిల్లాకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే ఒక స్కీమ్ కింద ప్రతి జిల్లాకి మహిళలకే ప్రత్యేకించి ఒక హాస్టల్ కూడా వారు అందించడం జరుగుతుంది. మా ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడు వారు ఇల్లు వదిలి వారు ధైర్యంగా ఆ జిల్లా కేంద్రం ఉన్న హాస్టల్లో అక్కడ ఉన్న యూనివర్సిటీలకి వెళ్ళి వారు ఇప్పుడు విద్యను అభ్యసించే విధంగా వారికి అది ఎంతో దోహదపడుతుంది. మరి ఇదే కాకుండా ముఖ్యంగా 2 విషయాలు కేంద్ర ప్రభుత్వము లఖ్పతి దీదీ అనే ఒక పథకం కింద ఏదైతే ఉన్నదో మహిళలని లక్షాధికారులు చేయాలి వాళ్ళు ఏదైతే ఉన్నదో
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఏదైతే వాళ్ళకి రుణాలు అందిస్తున్నారో వాటిల్లో పెద్దపీట ఏదైతే ఉన్నదో మన ఆంధ్ర రాష్ట్రం ఇస్తూ దేశవ్యాప్తంగా ఆ లఖపతి దీదీ స్కీమ్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్ర మహిళలకి అందరూ కూడా పెద్ద ఎత్తున చేయూతనిస్తూ వారికి రుణాలు అందించే కార్యక్రమంలో మనం ముందంజలో ఉన్నాం. మరి అవి కాకుండా మన పాడి పరిశ్రమకు సంబంధించి ఈరోజు ఎన్ఎల్ఎం స్కీమ్ కింద మన గుడ్డు ఉత్పత్తిలో కానివ్వండి, మరి అదేవిధంగా మేకలు వాటికి ఏవైతే ఉన్నదో ఆ షీప్ ఫార్మింగ్ విషయంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈరోజు 2 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపు అందిస్తూ వారికి 2 లక్షల కోట్లతో రుణాలు అందిస్తాం జరుగుతుంది. ఈ విధంగా వారు ఈ యొక్క బడ్జెట్లో అటు యువతకు, మహిళలకు, వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక భారతదేశం వికసిత భారత్ దిశలో దూసుకు వెళ్తున్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక సువర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆదుకుంటూ ఈరోజు గౌరవనీయులైన మన నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మౌలిక వసతులకి నిధులు అనేది కేటాయించడం అనేది నిజంగా మేమందరూ కూడా వారికి మేమందరూ కూడా ఈరోజు పేరున ఆంధ్ర రాష్ట్ర తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. వికసిత్ భారత్ పేరుతో 1947కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుటికి పూర్తి స్థాయిలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానికి ఈ బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్ను చూసినట్లయితే అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలతో కూడా ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇందాక లోకేష్ గారు చెప్పినట్లు పనికి ఆహార పథకం అని పేరు మార్చినప్పటికీ కూడా దాంట్లో కూడా పారదర్శకత, ఇంతవరకు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. ఎంతమంది కూలీళ్ళు వస్తున్నారు, ఎంతమంది పని చేసినారో, ఎంతసేపు పని చేసినారో అవన్నీ లెక్కలేదు. ఇప్పుడు దాంట్లో కూడా బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఎక్కడ ఎంత పని జరిగినదంతా కూడా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అన్ని వేల కోట్ల రూపాయలు ఇంతకాలము దుర్వినియోగమైన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే బయోమెట్రిక్ పద్ధతిలో కార్యక్రమం చేపట్టారో గ్రామీణ ప్రాంతం చాలా తొందరగా అభివృద్ధి చెందేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ను మామూలుగా చూసినట్లయితే ప్రతిపక్షాలను ఏదో విమర్శించేవాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా ఈ బడ్జెట్ను కొనియాడుతున్నారు. నిన్నటువంటి నాకు ఒక 10-15 మంది ఫోన్ చేశారు, చాలా బాగుంది బడ్జెట్, ఎప్పుడూ లేదు ఇట్లా, చాలా బాగుంది అని చెప్పి. కాబట్టి ఇలాంటి బడ్జెట్ను కేటాయించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దీన్ని ముందుకు తీసుకోవడానికి మన యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీంతోపాటు ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకి బుల్లెట్ రైళ్ళు 3 కేటాయించారు. గంటకు 340 కిలోమీటర్ల స్పీడ్ ట్రైన్ గంటకి. అంటే తిరుపతి విజయవాడకి ట్రైన్ ఎక్కితే 1.5 గంటలో వెళ్ళిపోవచ్చు. భవిష్యత్తులో ఇంకా ఈ ట్రైన్లు పెరుగుతాయి. కాబట్టి ఇంత వేగంగా ఈ రైళ్లను ప్రవేశపెట్టి దాన్ని ముందు ఎగ్జాంపుల్గా చూపించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్నే ఎక్కువ ప్రాంతాల్లో ఈ యొక్క రైలు ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ బడ్జెట్ యొక్క ఫలితాలని, ఉద్దేశాలని అన్ని వర్గాలకు తీసుకోవడానికి పార్టీ ప్రయత్నం చేస్తారు. 2026 బడ్జెట్ దేశ ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మహిళలు కావచ్చు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా 2047కి భారతదేశం
అతి పెద్ద పీఠం మీద కూర్చోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆశయాలను ఈరోజు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ రేపు రాబోయే సభల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామ స్థాయిలో కూడా ప్రజల వరకు తీసుకొని పోయే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తీసుకొని ప్రజలందరికీ వివరిస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని పెద్ద పండగగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడో చూసాం, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో జెట్ ట్రైన్స్ రావడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దీంట్లో పెద్దపీట వేయడం. 350 కిలోమీటర్ స్పీడ్ అంటే రేపొద్దున 2 ఏళ్లకో 3 ఏళ్లకో మదనపల్లి కూడా ఇలాంటి జెట్ ట్రైన్స్ వస్తే ఈరోజు మదనపల్లి నుంచి ఎంతోమంది విద్యార్థులు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. రేపొద్దున ఇలాంటి జెట్ ట్రైన్స్ రావడం వల్ల ఇక్కడి నుంచి సులభంగా పొద్దున అక్కడికి వెళ్ళొచ్చు, సాయంత్రం మళ్ళీ ఇంటికి రావచ్చు, వాళ్ళ తండ్రి దగ్గర వాళ్ళందరూ ఉండొచ్చు. ఇలాంటి అభివృద్ధి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. మన నవభారత బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ పవిత్ర మాఘ పౌర్ణమి రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 53.5 లక్షల కోట్ల బడ్జెట్ని 9వసారి మన ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టి, ఈ బడ్జెట్ మన పెద్దలు చెప్పినట్లు అన్ని రకాల సమాజంలోని ప్రజలకు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా తయారు చేసిన బడ్జెట్ అని ప్రతి రంగంలోని నిపుణులు ఈరోజు మన బడ్జెట్ని కొనియాడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశాన్ని టెక్నాలజీ పరంగా ఉన్నత స్థాయిలో ఉంచేలాగా ఏఐ డేటా సెంటర్ల మీద 2047 వరకు విదేశీ డేటా సెంటర్ల కంపెనీలన్నిటికీ కూడా ట్యాక్సుల్ని ఎగ్జంప్షన్ ఇవ్వడము ఒక గొప్ప పరిణామం. దాంతోపాటు మన భారతదేశాన్ని మెడికల్ టూరిజం కంట్రీగా, మెడికల్ టూరిజం డెస్టినేషన్గా ప్రణాళిక చేస్తూ ఈ బడ్జెట్లో చాలా పథకాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మన పెద్దలు చెప్పినట్లు బుల్లెట్ ట్రైన్లన్నింటినీ కూడా మన ఆంధ్రప్రదేశ్తో దాదాపుగా 3 ట్రైన్లని మనకు పోయే విధంగా చేస్తూ మొత్తంగా 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ని ఏర్పాటు చేయడం కూడా మనల్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ఒక గొప్ప ప్రయత్నం. దీంతోపాటు టెక్నాలజీ పరంగా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు, ఇలాంటి ఎన్నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని కూడా చక్కగా అసెస్మెంట్ చేసి వాటికి అనుగుణంగా మన ఆదాయ వ్యయాల్ని సమతుల్యతగా చేసి ప్రజెంట్ చేసిన బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఒక సువర్ణ పథంలో నడిపిస్తుందని చెప్పేసి అందరం ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన. నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క విశిష్టత ఏంటంటే దాదాపు 22% మూలధన వ్యయానికి 12,32,000 కోట్లు కేటాయించడం అనేటువంటిది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భారతదేశ అభివృద్ధి పట్ల కనిపిస్తున్నటువంటి చిత్తశుద్ధి. ఈరోజు ప్రతిపక్షాలు అనేక రకమైనటువంటి అంటే కాలగంబంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు కానివ్వండి, ఎక్కడా ఉనికి చాటుకోలేకుండా ఇప్పటికీ 95 ఎన్నికలు నిరాటంకంగా ఓడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, రాబోయే 5 రోజుల్లో 5 రాష్ట్రాల్లో కూడా ఓడిపోతే సెంచరీకి దగ్గరలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ చేస్తున్నటువంటి విమర్శలు పూర్తిగా నిరాధారమైనవి. కేవలం ప్రజలని ఆర్థిక రంగంగా అభివృద్ధి చేయడానికి మూలధన వ్యయం ఏదైతే అవసరమవుతుందో పరిశ్రమల స్థాపన కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల నుంచి గతంలో వాజ్పేయి గారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి
మండల కేంద్రం నుంచి పట్టణ ప్రాంతానికి, పట్టణాల నుంచి ప్రధాన నగరాలకి అనుసంధానించి ఏ విధంగా అయితే ఆర్థిక విధానాలని అంత్యోదయ ఏదైతే మా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన ఏదైతే ఉందో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఆ ఫలాలు చేరే విధంగా గ్రామీణ ప్రాంతం వ్యక్తికి కూడా ఆ ఆర్థిక పరమైనటువంటి ఫలాలని బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలు చేరే విధంగా కేటాయించడం అనేటటువంటిది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు దాదాపుగా 1,61,000 కోట్లు కేటాయించడం అయితే కానివ్వండి, అది కాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖకు మరీ ప్రత్యేకంగా 2,36,000 కోట్లు కానివ్వండి, మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు దేశ రక్షణ రంగానికి 5,85,000 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం కానివ్వండి, ఆరోగ్య శాఖకి 1,03,000 కోట్లు కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలని ప్రగతి పదంలోకి తీసుకెళ్లడానికి ప్రాథమిక రంగాలైనటువంటి ఈరోజు ఒకప్పుడు మనం వైద్యంలో చూస్తున్నాం, వ్యాక్సిన్ కానివ్వండి, చిన్న ఇంజెక్షన్స్ కానివ్వండి, ఏమైనా కొత్త విధానాలన్నీ కూడా ఏదైనా కొత్త జబ్బులు వస్తే విదేశాల వైపు చూసేటటువంటి స్థాయి నుంచి కోవిడ్ సమయంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఈరోజు మనం ఫార్మా రంగాన్ని అటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి ఉపయోగిస్తూ ఈ యొక్క ఫార్మా ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా విదేశాలకు ఎగుమతి చేసి దాదాపుగా ఒక 70-80 దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి రావడం కానివ్వండి. ఒకప్పుడు మనము ఈ రక్షణ రంగంలో ఆర్మీ వ్యక్తులు వేసుకున్నటువంటి బూట్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్న జాకెట్ వరకు విదేశాలపైన ఆధారపడి మరీ దురదృష్టం ఏంటంటే శవపేటిక కూడా విదేశాల నుంచి తెప్పించుకుంటున్న స్థాయి నుంచి ఈరోజు రక్షణ రంగంలో 5,000 కోట్లు కేటాయించి మన బ్రహ్మోస్ లాంటి మిసైల్ను కూడా విదేశాలకు అమ్మగలిగేటటువంటి ఆర్థిక శక్తిగా అత్యంత విశ్వగురువుగా భారతదేశం ఎదగడానికి ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే మనం అనుకున్న సమయం కంటే ముందే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందో అతి త్వరలోనే 3వ స్థానానికి వెళ్ళడానికి తప్పకుండా ఈ సంవత్సరం యొక్క బడ్జెట్టే దాదాపుగా సరిపోతుంది. అటు గ్రామీణ ప్రాంతాన్ని, అలాగే ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్లో గాయపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆ ప్లే లెవెల్కి నుంచి త్వరగా ఎదగడానికి కావాల్సినటువంటి హై స్పీడ్ కారిడార్ కానివ్వండి, అలాగే మరీ ముఖ్యంగా జలవనరులు ఈరోజు భారతదేశంలో కేరళ తర్వాత జలవనరుల్ని అత్యధిక శాతం ఉపయోగించుకునే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కింద మరొక 13,333 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపులోకి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఈ విధంగా సాయం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా మేము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వ్యవసాయ రంగంలో ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి చేసినందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, అందరికీ కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మరీ ముఖ్యంగా రాయలసీమకు చాలా ప్రాజెక్టులు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి రాయలసీమ భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తుందనే ఉద్దేశంతో ఆశిస్తూ ఈ బడ్జెట్ కేటాయింపులకు గాను ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏ విమర్శల్లో కూడా ఇది అసలు కౌంట్లోకి రావివి. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయిలో అటు జిల్లా కేంద్రాల్లో కానివ్వండి, మండల కేంద్రాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన, ఓపెన్ డిబేట్స్ ద్వారా ఈ బడ్జెట్ యొక్క ఫలాలు అందరికీ చేరే విధంగా, ఈ బడ్జెట్ ఫలాలు చేరే విధంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేస్తుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై భారత్.